జరుగుమా. అయ్యో ఇక్కడ పెట్టినావా? ఇక్కడ వేయాలనా? సరేపా. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్డే రోజు తీసానండి. అంతకుముందుకు రోజు బ్రెడ్తో శాండ్విచ్ చేశాను కదా, వెజిటేబుల్స్ అలాగే ఎగ్ వేసి. ఇంకా అది కొంచెం టేస్ట్ బాగుంది అని చెప్పేసి ఇంకా ఈసారి చికెన్తో ట్రై చేశాను. ఇంకా శాండ్విచ్ కావాల్సిన వెజిటేబుల్స్ అలాగే ఇంకా సాస్లు, ఇంకా పెప్పర్ పొడి, తందూరి పొడి, చికెన్ తందూరి మసాలా ఉంటుంది కదండి, అవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో నుండి తీసాను. ఇంకా నేను ఈ తందూరి మసాలా అయినా చాట్ మసాలా, ఇంకా కొన్ని ఆమ్చూర్ పౌడర్, ఇవన్నీ కూడా నేను ఎప్పుడో వేలూరులో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇంకా అవి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పైరీ డేట్ అనేది నేను దానిపైన రాసి పెడతాను. సో ఆ విధంగా ఇంకా ఎక్కువ రోజులైనా కానీ అలా తెలుస్తుంటుందన్నమాట, అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా లేదా అని. ఇంకా రెగ్యులర్గా వాడుకునే వాళ్ళైతే పర్లేదు, కానీ నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను, అందుకని ఇంకా వాటిపైన అలా ఎక్స్పైరీ డేట్ అనేది వేసి పెడతాను. ఇంకా నేను చికెన్ టిక్కాకైనా అలాగే తందూరికైనా సేమ్ మసాలా యూజ్ చేస్తానండి. ఇంకా ఒకసారి ఈ మసాలాలు తీసుకోవడానికి షాప్కి వెళ్తే ఈ ఓన్లీ మసాలాలు సాసులు వీటికి ఒక దాదాపుగా 700-800 వరకు అయ్యాయి అనమాట. సో అందుకని ఇంకా నేను మళ్ళీ మసాలాలు అవి తీసుకున్నా కానీ ఎక్కువగా యూజ్ చేయను అని ఇంకా చికెన్కి తందూరికైనా ఇంకా టిక్కాకైనా సేమ్ యూజ్ చేస్తాను. కాకపోతే మేము వేలూరులో ఉన్నప్పుడు మా హౌస్ ఓనర్ ఆంటీ ఇంకా తమిళనాడు స్టైల్లో సాంబార్ మసాలా ఎలా రెడీ చేయాలో పర్ఫెక్ట్ వేలో చూపించిందండి. సో నేను అది ఎప్పుడు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఇలా టిక్కాకైనా అలాగే తందూరికైనా నేను ఇంకా అలా సాంబార్ పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేస్తాను. సో అలా టేస్ట్ అయితే ఇంకా సాంబార్ పొడి వేయడం వల్ల ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఈ విధంగా వెజిటేబుల్ అన్నీ కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇంకా తర్వాత చికెన్ ఇలా కట్ చేస్తున్నాను. ఇంకా ఈ చికెన్ వచ్చేసి మేము ముందు రోజు నైటే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. ఇంకా ఇక్కడ చికెన్ అయితే అస్సలు సాఫ్ట్గా ఉండట్లేదు అనమాట కర్రీ చేసినా కానీ. ఇంకా అందుకే ముందు రోజు నైటే దాన్ని వాష్ చేసేసి ఇంకా అందులో కొంచెం ఉప్పు వేసేసి అలా పెట్టేసామన్నమాట. ఇంకా ఇది మొత్తం వచ్చేసి టిక్కా చేయడానికి, ఇది ఓన్లీ బ్రెడ్లోకి. ఇంకొంచెం చికెన్ ఉంటుంది, అది గ్రేవీ చేశాను ఇంకా రైస్లోకి అవుతుందని. ఇంకా ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంకా ఇది వచ్చేసి తందూరి మసాలా, ఇంకా తర్వాత కొద్దిగా గరం మసాలా, ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసాను, ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఇంకా ఇది వచ్చేసి పెప్పర్ పొడి అండి. ఇంకా ఇవన్నీ వేసేసి కలిపేసాను. ఇంకా ఇందులోకి కొద్దిగా పెరుగు వేసాను. ఇంకా ఇలా పెరుగు కూడా వేసేసి ఇంకా కలిపేసాను అనమాట. ఇంకా నేను ఇందులోకి కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఇంకా ఏం వేయలేదండి, ఇవి మాత్రమే వేసాను. ఇంకా నేను చెప్పాను కదండి సాంబార్ పొడి వేస్తానని, ఇంకా లాస్ట్లో వేసింది సాంబార్ పొడి అనమాట ఇది. ఇంకా సాంబార్ పొడి కూడా వేసేసి వీటన్నింటినీ మసాలాలు బాగా చికెన్కి పట్టేలా కలిపేశాను. ఆ తర్వాత ఇంకా ఇలా ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి, కొద్దిగా మాత్రం సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఎగ్ వేసాను. ఈ ఎగ్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటిని తీసేసాను. ఈ ఎగ్గు పొడిలాగా ఉండొచ్చు లేదా ఆమ్లెట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఆమ్లెట్ లాగా వేసి కూడా కట్ చేసేయచ్చు అనమాట. ఇంకా ఎగ్ అయితే ఇలా ఫ్రై అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇందులోకి ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసాను. అవన్నీ వేసేసి ఫ్రై చేశాను. ఇంకా ఇందులోకి ఉప్పు కారం అవన్నీ కూడా ఏం వేయలేదు. ఇంకా
ఇంకా లాస్ట్ టైం చేసినప్పుడు నేను ఇందులోనే ఉప్పు కారం అవన్నీ వేసాను, కానీ ఇందులో ఏం వేయలేదండి. ఇది కొంచెం వేరేలాగా చేశానన్నమాట. అలా కొంచెం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసాను. ఇంకా అవి ఫ్రై అయిపోయాయండి. ఇంకా వేరే ప్లేట్లోకి తీసేసాను. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం నూనె వేసాను. అలా నూనె వేసిన తర్వాత ఇంకా మనం ముందు మసాలాలు కలిపి పెట్టిన చికెన్ ఉంది కదండి, అది వేసేసాను. ఇంకా ఈ చికెను నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఇంకా మసాలాలు కలిపినాక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఏం ఫ్రిడ్జ్లో పెట్టలేదండి. ఇంకా మసాలాలు కలిపేసి ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఇలా ఫ్రై చేసేసాను. ఒకవేళ మీరు కనుక చికెన్ ఫ్రెష్గా అప్పుడే తీసుకొని వచ్చి ఉంటే ఇలా మసాలాలు కలిపిన తర్వాత వాటిని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. ఇంకా నేను ఇలా వంట చేసుకుంటున్నాను. మా పాపని కొంచెం బిజీగా ఉంచడానికి తనకలా బొమ్మలు ఇచ్చానమాట. తను మంచిగా ఆడుకుంటుంది. ఇలా కొద్దిసేపు ఆడుకుందండి. ఆ తర్వాత ఇంకా అస్సలు ఊరుకోలేదు ఇంకా తను. ఇంకా అలా పాపను చూసుకుంటూ ఇంకా నేను వంట అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇలా వీటిని ఒకసారి ఇలా తిప్పి వేసేయాలన్నమాట. ఇవి కొంచెం అప్పుడప్పుడు మనం కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎలా అవ్వాలి అంటే ఇలా అవుతే సరిపోతుంది. ఇంకా ఇలా ఫ్రై చేసిన వీటిని ప్లెయిన్ పప్పుచారులోకి తింటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మా పాపకి ఉగ్గు. ఇంకా మా పాపని కొద్దిసేపు ఆ రూమ్లో వేసి వచ్చాను. ఇంకా తను చూడండి ఏడ్చుకుంటూ ఎలా వస్తుందో. ఆ బొమ్మలు వేసానా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఆడుకుంది. ఇంకా ఆ తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా ఈ చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా ఇవి చాలా వేడిగా ఉంది. నేను ఇంకా అలా వేడిగా ఉన్నప్పుడే అలా కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది మొత్తం కట్ చేశానన్నమాట. కొంచెం పీసుల్లాగా ఉంటే మనం తినే ప్రతిసారి కూడా ఈ చికెన్ పీసెస్ వస్తాయి. ఇంకా తర్వాత నేను ఎగ్ని మరీ పొడి పొడిలాగా చేయకుండా ఇంకా ఆమ్లెట్ లాగానే నార్మల్గా వేసేసి ఇంకా ఇలా కట్ చేసేసాను. ఇంకా ఇలా ఎగ్ని చికెన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఇంకా అందులో వేసేసాను. ఇంకా ఇందులోకి నేను కొద్దిగా మైనైజ్ వేసాను. ఈ ప్యాకెట్ ఉంది కదా మైనైజ్ ప్యాకెట్, ఇది 45 రూపీస్ ఉంది. ఈ 45 రూపీస్ ప్యాకెట్ లాస్ట్ టైం అండ్ ఈసారికి రెండింటికి సరిపోయింది. ఇంకా లాస్ట్ టైమే చాలా ఎక్కువగా వేసాను. ఇది ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉందండి. కాకపోతే ఇంకా ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు కదా, ఇంకా అందుకే ఈసారితోని లాస్ట్ అనమాట. ఇంకా 1 మంత్ వరకు అలా గ్యాప్ ఇచ్చేస్తాము. ఇంకా ఇందులోకి నేను ఉప్పు కారం ఇంకా మైనస్ వేసాను. ఆ తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది కదండి, అది కూడా వేసాను. ఇంకా కొంచెం పెప్పర్ పొడి కూడా వేసేసి ఇంకా ఇలా కలిపేసాను అనమాట. ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని అలా టేస్ట్ చూసేసాను. ఇంకా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. ఇందులోకి ఈ కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇందులోకి గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసేసి లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేస్తే ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా మా పాపది ఉగ్గు ఉంది కదా, అది తీసేసి ఇంకా దీనిపైన పెట్టేశాను. ఇంకా ఏ స్టవ్ అయినా కానీ రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా, ఆ బర్నర్ అయితే పెద్దగా వస్తుంది. అందుకని ఇంకా నేను అది ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను అనమాట. ఇంకా నేను ఇలా సింపుల్గానే ఇంకా ఈ బ్రెడ్లకు అయితే ఏం మైనైజ్ కానీ పిజ్జా సాస్ కానీ ఏం అప్లై చేయలేదండి. ఇంకా లాస్ట్ టైం అయితే పిజ్జా సాస్ మైనైజ్ అలా అప్లై చేసి పెట్టాను, బాగుంది. కాకపోతే ఇంకా హెవీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ చికెన్లోనే కొద్దిగా మైనైజ్ ఇంకా పిజ్జా సాస్ వేసేసి ఇంకా ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి పెప్పర్ పొడి అవన్నీ వేసేసాను అనమాట. ఇంకా ఇలా నెయ్యి పెట్టేసి కాల్ చేశాను.
ఇంకా చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఏ ఫుడ్ అయినా కానీ మనం చేసిన తర్వాత దాన్ని ప్రజెంటేషన్ చేసేదాన్ని బట్టి అది అందంగా కనిపిస్తుంది. అలాగే నేను ఏదో ట్రై చేద్దామని చూశాను కానీ ఇంకా అది అస్సలు రాలేదనమాట. కింద పడిపోతూ ఉంది. ఇంకా సర్లే అని చెప్పేసి అలా చేతులతోనే పట్టుకొని ఇంకా లోపల ఎలా ఉంది అని చెప్పేసి అలా చూపించానమాట. ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కర్రీ చేసేసుకొని ఇంకా చపాతీ ఉంటుంది కదండీ, ఆ చపాతీ పైన కూడా పెట్టుకొని తినొచ్చు, బ్రెడ్‌కి బదులుగా చపాతీ. ఈ బ్రెడ్ శాండ్విచ్ చేసుడేమో కానీ ఇంకా గిన్నెలైతే చాలా పడ్డాయి. ఇంకా వాటన్నింటినీ తోమేశాను. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఉగ్గు రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. సో ఈ రోజుతో ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ గిన్నెలు తోమేసి గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా బోల్డని పనులు ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఫాస్ట్‌గా చేసుకుంటాను. ఇంకా నేను ఎలా చేసుకుంటాను అనేది మీరు కూడా చూడండి. ఇంకా గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, ఇంకా అది కూడా క్లీన్ చేసేసాను. ఇంకా గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీనింగ్ అయిపోయిందండి. ఇంకా తర్వాత సింక్ దగ్గర విమ్ లిక్విడ్, ఇంకా హ్యాండ్ వాష్, అలాగే సోపులు ఉంటాయి కదా, వాటన్నింటినీ ఇంకా స్క్రబ్బర్స్ వాటన్నింటినీ నీట్గా కడిగేసి వేటికి వాటిని ప్లేస్లో పెట్టేశాను. ఇంకా ఇక్కడ నేను సింక్ దగ్గర మా పాపకి ఒక సోపు, ఇంకా నాకు కూడా ఒక సోప్ పెడతాను. అవి వచ్చేసి హ్యాండ్ వాష్కి అనమాట. ఇంకా హ్యాండ్ వాష్కి సపరేట్గా నేను లిక్విడ్ ఏం యూజ్ చేయను. నాకు అది పెద్దగా పడదనమాట. లిక్విడ్స్ అయినా సోప్స్ అయినా పడదు. ఇంకా ఈ కొన్ని సోప్స్ మాత్రమే పడతాయి. సో అలాంటి సోప్స్ మాత్రమే నేను హ్యాండ్ వాష్కి యూజ్ చేస్తాను. ఇంకా మా పాపకి అన్నం తినే ముందు ఇంకా తను అప్పుడప్పుడు ఊరికే చేతులు కింద పెడతా ఉంటుంది మా చిన్నమ్మాయి. ఇంకా అందుకే ఊరికే వాష్రూమ్లోకి ఏం వెళ్తాం, కడగడం కొంచెం ఇబ్బంది మా అమ్మాయికి. అందుకని ఇంకా అక్కడే ఒక సోప్ కూడా పెట్టేశాను మా అమ్మాయి కోసం. ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్ అయితే క్లీనింగ్ అయిపోయింది కదా, ఇంకా బొట్టు పెట్టేశాను, ఇంకా పూలు కూడా పెట్టేశాను. ఇంకా ఇలా పెట్టడం వల్ల వంటింట్లోకి రాగానే ఒక మంచి చూడగానే బాగా అనిపిస్తుంది. సో నీట్గా అనిపిస్తుంది. ఇంకా నేను ఒకప్పుడైతే నేను ఎప్పుడైతే ప్రసాదాలు చేసేదో అప్పుడే ఇంకా అలా పెట్టేదనమాట. కాకపోతే ఇప్పుడు ఇంకా నాకు ఎప్పుడు పాసిబుల్ అవుతే అప్పుడు ఇంకా అలా తుడిచేసిన తర్వాత అలా పెడతానన్నమాట. చూడడానికి నాకు చాలా బాగా అనిపిస్తుంది అలా పెట్టడం వల్ల. ఇంకా తర్వాత మా అమ్మాయి ఇంకా కొద్దిసేపు ఆడుకుంది కదా, ఆ బొమ్మలన్నీ అక్కడ వేసేస్తే ఇంకా అవన్నీ తీసేసి ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా మాఫ్ పెట్టేశాను. ఇంకా ఇవి వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో నుండి ఏవైతే తీసానో ఇంకా మళ్ళీ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను.
ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఇది మొత్తం క్లీన్ చేసేసాను. ఫస్ట్ ఒక క్లాత్తోని క్లీన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేరే క్లాత్తోని క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసే ప్రతిసారి అనిపిస్తుందనమాట. ఏంటి అంటే ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలానే 2 డేస్ అలా ఉంటే ఎంత బాగుంటో అనిపిస్తుంది క్లీన్గా. కాకపోతే అలా క్లీన్ చేసినాక ఒక 1 అవర్ 2 అవర్స్ అంతే అనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మొత్తం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఎక్కడ దగ్గర పెట్టిన వస్తువులు ఇంకెక్కడికో వెళ్ళిపోతాయి. ఇంకా ఇక్కడ మా పాపను చూసారా, ఫ్రిడ్జ్లో నుండి ఇంకా ఆ జ్యూస్ బాటిల్ తీసుకొని వచ్చింది. ఇంకా తనకు జ్యూస్ కావాలంట. ఇంకా ఇలాంటివి రెడీమేడ్ జ్యూస్లో తీసుకురావడం ఫస్ట్ అనమాట. ఇంకా ఇవి న్యాచురల్ది అనమాట. ఇంకా ఇందులో ఏమి కూడా ప్రిజర్వేటివ్స్ ఏమి కూడా కలపలేదు. అది నేను ఫస్ట్ టైం తాగాము, కొంచెం వెరైటీగా అనిపించింది. అంటే నార్మల్గా మనం ఫ్రెష్గా చేసుకునే జ్యూస్ల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ మా పాపకైతే ఉగ్గు పెట్టేస్తున్నాను. ఇంకా తను ఉగ్గు తినేసింది అనుకోండి, ఇంకా బాత్ చేయిస్తే ఇంకా కొద్దిసేపు పడుకుంటుంది. ఇంకా మా పెద్దమ్మాయి ఏమో చెప్పింది కదా, అలా చెప్పి తను ఏం చేసిందంటే పౌడర్ డబ్బా ఉంటుంది కదండి, అది మొత్తం పౌడర్ మొత్తం వేసుకుందనమాట. అలా ఇంకా మా చిన్న అమ్మాయిని చూసారా, ఒకసారి మనం ఏదైనా చెప్పి తనకు చేయమని చెప్తే నెక్స్ట్ టైం తనే చేస్తుంది. ఇంకా ఒకసారి క్లాప్స్ కొట్టిస్తే నెక్స్ట్ టైం ఇంకా తనే కొట్టేస్తుంది చూడండి. ఇంకా మా పెద్దమ్మాయి ఏమో అస్సలు వినకుండా నాకంట జడ వేస్తుందంట తను. ఇంకా నా ఉన్న జుట్టు మొత్తం తను అలా చేసేస్తుంది అనమాట. సో డే మొత్తం ఈజీగా వీళ్ళతోనే టైం ఎలా అయిందో కూడా తెలియకుండా అయిపోతుంది. అన్నీ ఒక్కసారి చెప్తే మాకు బాగా వచ్చేస్తాయి అనమాట. వేదాంశి గుడ్ గర్ల్. ఇంకా మా చిన్న అమ్మాయికి అయితే నిద్ర కూడా వచ్చేస్తుంది ఈ టైం కాగానే. ఇంకా తను ఉగ్గు తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పడుకుంది. చూసారా ఇంకా మా అమ్మాయి పౌడర్ ఎలా వేసుకుందో. ఇంకా మా చిన్న అమ్మాయిని చూసారా ఎలా పట్టుకొని నిలబడ్డదో. పాపం ఎన్నిసార్లు ఆ మంచానికి తను దెబ్బ తగిలిందో, దాన్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంది. అవేమో తగులుతూ ఉంది. అసలు ఒక్కసారి కింద కూర్చోబెడితే అస్సలు ఉండదు, మళ్ళీ లేచి నిల్చుంటుంది. ఇంకా మన సైడ్ వర్షాలు పడుతున్నాయో లేదో కానీ ఇక్కడైతే కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో అయితే సరిగ్గా క్యాప్చర్ అయ్యిందో లేదో తెలియదు కానీ ఫుల్ వర్షం పడింది. నేను 2 డేస్ బ్యాక్ వేసిన బట్టలే ఇంకా ఆరలేదు. ఇంకా మళ్ళీ ఈరోజు కూడా ఉతికాను. అవన్నీ కూడా వేయాలి. ఇంకా వేయడానికి కూడా ప్లేస్ ఉండదు ఇక్కడ ఏమీ. ఇంకా టెర్రస్ పైన వేద్దామంటే ఇలా వర్షం సడన్గా వస్తుంది కదా, వెళ్ళడం కొంచెం కష్టం. ఆ తర్వాత ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి మాప్ కొట్టేశాను. ఇంకా డోర్స్ దగ్గర ఇలా డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి వేసిస్తున్నాను. ఇంకా ఈ డోర్ మ్యాట్లను కూడా మా చిన్నమ్మాయి అయితే అస్సలు ఉంచదండి. ఒక దగ్గర వేసిన వాటిని ఇంకో దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా అవి వేయాలంటే కూడా వేయాలని అనిపించదు. తను ఊరికే మనం తొక్కుతూ ఉంటాం కదా వాటిని, ఆమెమో చేతులతోనే టచ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా డోర్ మ్యాట్స్ అయితే వేసేసాను. కిచెన్లో మాత్రం మ్యాట్ వేస్తాను, అలాగే క్లాత్ కూడా వేస్తాను. ఇంకా వాటర్ పడతాయి కదా, అలా వాటర్ పడితే క్లాత్ అయితే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందని క్లాత్ కూడా వేసేస్తాను. ఇంకా ఇందాక చూసారు కదా, అది కొంచెం ఫ్రిడ్జ్లో నుండి తీసామన్నమాట. తీసి కొద్దిసేపు అలా బయట పెట్టేసి ఒక ½ అవర్ మినిమం 1 అవర్ అలా బయట పెట్టిన తర్వాతనే ఇంకా మా పాపకైనా మేమైనా తాగుతాము. ఏదైనా కానీ ఫ్రిడ్జ్లో నుండి డైరెక్ట్గా తీసి తినకూడదు, అలాగే తాగకూడదు. ఇంకా బట్టలు వాష్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇందులోకి కొంచెం మంచిగా స్మెల్ రావాలని చెప్పేసి అందులోకి కంఫర్ట్ వేసేసాను. ఇంకా డోర్ మ్యాట్లు కొత్తవి వేశాను కదా, ఇంకా అంతకుముందుకు వాడినవి ఉంటాయి కదా అంతకుముందు రోజువి, సో అవి కూడా పిండేసి ఇంకా ఈ డోర్ మ్యాట్లో మాత్రం డెటాల్ వేసేసాను. ఇలా వేసేసి కొద్దిసేపు నానబెట్టేస్తాను, ఒక 30 మినిట్స్ అలా. ఆ తర్వాత ఇంకా ఎండేస్తాను.
ఇంకా బట్టలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వేయడానికి ప్లేస్ కూడా లేదు. ఇంకా ఇవి ఇలానే ఉండిపోతాయి అన్నమాట ఈ రోజంతా. ఇంకా అవి ఎండిన తర్వాత నెక్స్ట్ డే ఇవి వేసేస్తాను. ఇంకా ఇవి బకెట్లోనే ఏం పెట్టేనండి, తీసి ఇలా ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ పైన లేకపోతే వాషింగ్ మిషన్ పైన వేస్తాను. వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా మా పాపని మేము కొన్ని సామాన్లు తెచ్చాము, అవి చదవడానికి టైమే లేదు. మా పాప ఏమో వాటిని తీసుకొని అలా ఆట ఆడుతూ ఉంది. ఇంకా తర్వాత మా మేడంని చూసారా, ఇంకా తను కొద్దిసేపు అలా పడుకొని లేచింది, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు తనకి అలా జడ వేసేస్తున్నాను. ఈ అమ్మాయి అయితే అస్సలు ఉండదండి ఒక్క దగ్గర. చూడండి నేను జడ వేసేంతసేపు ఎలా చేస్తుందో. అసలు ఆ బొట్టు పెట్టనివ్వదు, ఇంకా జడ వేయనియదు, ఏం చేయనియదు. ఇంకా ఆ జడ ఏమో మొత్తం జుట్టు మొత్తం కళ్ళకి వస్తుంది అనమాట తనకి. ఇంకా మా పాపకైతే అప్పుడప్పుడు జస్ట్ నేను క్లిప్ పెట్టి వదిలేస్తాను. ఇంకొకసారి ఆ క్లిప్ కూడా పెట్టాను. ఇంకొకసారి ఏమో ఇలా జడ వేస్తాను. ఊరికే క్లిప్ పెట్టినా జడ వేసినా కానీ అది ఇంకా వాళ్ళకు కొంచెం మాడ అనేది స్మూత్గా ఉంటుంది కదండి, అది నొప్పి లేస్తుంది అనమాట. అందుకనే ఇంకా నేను వెయ్యను. ఇంకా ఈరోజు మాత్రం కొంచెం టైట్గానే వేశాను జడ. సో మా పాప చూడండి ఎలా చేస్తుందో. సో ఇది అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. వేదాంశి, ఓయ్ వేదాంశి, చిట్టి ఖరాబ్ అయితే నానా వేదా. వద్దు చిట్టి, లేరు మీ ఇద్దరు. అయ్యో